104 నెంబరు. ఆయనను స్తుతిగీతములను బట్టి ఆరాధన చేద్దామండి. ఆది సంభూతుని ఆధారభూతుని అల్ఫా ఒమేగాను ఆనందమందుచు ఆత్మ సత్యముతో ఆరాధింతుము. ఆనందమందుచు ఆత్మ సత్యముతో ఆరాధింతుము. సర్వాధికారి సర్వోపకారి సర్వోన్నతుడాయనే సర్వజ్ఞానియును సర్వవ్యాప్తియును సర్వశక్తియాయనే సర్వనిర్మాణకుడు సర్వనిర్వాహకుడు సర్వసంపన్నుడు సర్వనిరీక్షణ సర్వములో సర్వంబు సర్వస్తోత్రార్హుడు. ఆది సంభూతుని ఆధారభూతుని అల్ఫా ఒమేగాను ఆనందమందుచు ఆత్మ సత్యముతో ఆరాధింతుము. ఆనందమందుచు ఆత్మ సత్యముతో ఆరాధింతుము. ఆయనే నిన్న ఆయనే నేడు ఆయనే నిరతము ఆయన మరడు ఆయనే సూర్యుడు ఆయనే సూర్యుడు ఆయనే నిన్న ఆయనే నేడు ఆయనే నిరతము ఆయన మరడు ఆయనే సూర్యుడు ఆయనే సూర్యుడు ఆయనే అధికారి ఆయనే ఆది ఆయనే అంతము ఆయనకే మహిమ ఆయనకే ఘనత ఆయనకే స్తోత్రము. ఆది సంభూతుని ఆధారభూతుని అల్ఫా ఒమేగాను ఆనందమందుచు ఆత్మ సత్యముతో ఆరాధింతుము. ఆనందమందుచు ఆత్మ సత్యముతో ఆరాధింతుము. అతి కాంక్షణీయుడు అతి కీర్తనీయుడు అందరిలో సుందరుడు అతడే మన అర్పణయై అవమానము అపహాస్యం అనుభవించెను. అతి కాంక్షణీయుడు అతి కీర్తనీయుడు అందరిలో సుందరుడు అతడే మన అర్పణయై అవమానము అపహాస్యం అనుభవించెను. అన్యాయపు తీర్పు అతడు పొందే అందరి అపరాధముకై
ఆత్మానప్పగించి ఆదివారము లేచి ఆరోహణమాయెను. ఆది సంభూతుని ఆధారభూతుని అల్ఫా ఒమేగను. ఆనందముందుచు ఆత్మ సత్యముతో ఆరాధింతుము. ఆనందముందుచు ఆత్మ సత్యముతో ఆరాధింతుము. నిర్దోషియాయని నిష్కల్మషుడాయని నీతియుడాయని నిర్దేవులమైన నిర్హేతకముగా నీతిమంతుల చేసే. నిర్దోషియాయని నిష్కల్మషుడాయని నీతియుడాయని నిర్దేవులమైన నిర్హేతకముగా నీతిమంతుల చేసే. నిత్య జీవంబు నిత్య విమోచనము నిత్య రక్షణ నీడే. నిత్య రాజ్యంబు నిత్య మహిమాయు నిశ్చయం నిశ్చయం. ఆది సంభూతుని ఆధారభూతుని అల్ఫా ఒమేగను. ఆనందమందుచు ఆత్మ సత్యముతో ఆరాధింతుము. ఆనందమందుచు ఆత్మ సత్యముతో ఆరాధింతుము. 128 అండి. కల్వారి గిరిలోన సిల్వలో శ్రీయేసు పలు బాధలుందేను. ఘోర బాధలు పొందేను. కల్వారి గిరిలో నా సిల్వలో శ్రీయేసు పలు బాధలుందేను. ఘోర బాధలు పొందేను. నీ కోసమే అది నా కోసమే. నీ కోసమే అది నా కోసమే. కల్వారి గిరిలో నా సిల్వలో శ్రీయేసు పలు బాధలుందేను. ఘోర బాధలు పొందేను. ప్రతివానికి రూపునిచ్చే అతనికి రూపు లేదు. ప్రతివానికి రూపునిచ్చే అతనికి రూపు లేదు. 10,000లలో నాటి ప్రియుడు పరిహాసములనుందినాడు. 10,000లలో నాటి ప్రియుడు పరిహాసములనుందినాడు. నీ కోసమే అది నా కోసమే.
నీ కోసమే అది నా కోసమే కల్వారి గిరిలో నా సిల్వాలో శ్రీయేసు పలు బాధలుండెను ఘోర బాధలు పొందెను దారగరక్తంబుగార్చి దాముదామనెను దారగరక్తంబుగార్చి దాముదామనెను పారబోయబడి పాపంబుగా చేయబడి పారబోయబడి పాపంబుగా చేయబడి నీ కోసమే అది నా కోసమే నీ కోసమే అది నా కోసమే కల్వారి గిరిలో నా సిల్వాలో శ్రీయేసు పలు బాధలుండెను ఘోర బాధలు పొందెను అందరి దోషము మోసి పొందెను ఘోర వ్యాధి అందరి దోషము మోసి పొందెను ఘోర వ్యాధి నిలువెల్ల గాయాలు పొంది నిలువైన గాయాలు పొంది విలువైన స్వస్థతనిచ్చే విలువైన స్వస్థతనిచ్చే నీ కోసమే అది నా కోసమే నీ కోసమే అది నా కోసమే కల్వారి గిరిలో నా సిల్వాలో శ్రీయేసు పలు బాధలుండెను ఘోర బాధలు పొందెను వదచేయబడు గొర్రెవాలే బదులేమి పలుకలేదు వదచేయబడు గొర్రెవాలే బదులేమి పలుకలేదు దూషించు వారిని జూచి దీవించి క్షమించే చూడు దూషించు వారిని చూచి దీవించి క్షమించే చూడు నీ కోసమే అది నా కోసమే నీ కోసమే అది నా కోసమే కల్వారి గిరిలో నా సిల్వాలో శ్రీయేసు పలు బాధలుండెను ఘోర బాధలు పొందెను
సాతాను మరణమును గెలిచి పాతాళమందు కూల్చి సాతాను మరణమును గెలిచి పాతాళమందు కూల్చి సజీవుడై లేచినాడు స్వర్గాన నిన్ను చేర్చినాడు సజీవుడై లేచినాడు స్వర్గాన నిన్ను చేర్చినాడు నీ కోసమే అది నా కోసమే నీ కోసమే అది నా కోసమే కల్వరి గిరిలో నా సిల్వాలో శ్రీయేసు పలు బాధలుండెను ఘోర బాధలు పొందెను. అందరూ మోకరిల్లండి. ప్రభువారి సన్నిధిన స్తుతులు సమర్పించుకుందామండి. 101 నెంబర్ అండి. ఆరాధింతును నా ప్రభు ఆత్మయు సత్యముతోడనే నా రుణ పత్రము తీర్చితివే నేను నమ్ముట వలననే యేసు ప్రభు నిన్ను నమ్ముట వలననే యేసు ప్రభు దేవుని తోడ సమానుడవై నీవుండుట భాగ్యం వనక దేవుని తోడ సమానుడవై నీవుండుట భాగ్యం వనక కేవల మానవ రూపివిగా చావును పొందితివే ప్రభు కేవల మానవ రూపివిగా చావును పొందితివే ప్రభు ఆరాధింతును నా ప్రభు ఆత్మయు సత్యముతోడనే నా రుణ పత్రము తీర్చితివే నేను నమ్ముట వలననే యేసు ప్రభు నేను నమ్ముట వలననే యేసు ప్రభు దూరస్తుడనని త్రోయక వారసునిగా చేసితివి గదా దూరస్తుడనని త్రోయక వారసునిగా చేసితివి గదా భారము పోజేయుటేగాక పరమాసీనుని
చేసితివే. భారము పోజేయుటేగాక పరమాసీనుని చేసితివే. ఆరాధింతును నా ప్రభు ఆత్మయు సత్యముతోనే. నారుణ పత్రము తీర్చితివే. నిన్ను నమ్ముట వలననే యేసు ప్రభు. నిన్ను నమ్ముట వలననే యేసు ప్రభు. నీ పరిశుద్ధ రక్తమే నీ పేరున నీ గాయములే. నీ పరిశుద్ధ రక్తమే నీ పేరున నీ గాయములే. పాప క్షమాపణ హేతువని జ్ఞాపకముంచితి నా ప్రభు. పాప క్షమాపణ హేతువని జ్ఞాపకముంచితి నా ప్రభు. ఆరాధింతును నా ప్రభు ఆత్మయు సత్యముతోడనే. నారుణ పత్రము తీర్చితివే. నిన్ను నమ్ముట వలననే యేసు ప్రభు. నిన్ను నమ్ముట వలననే యేసు ప్రభు. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు స్తుతులు ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. గడిచిన పునరుత్థాన దినం నుంచి పునరుత్థాన దినం వరకు ప్రభువా మా అందరినీ ప్రభు మీ సజీవ లెక్కలో ఉంచుకుని ఇదిగో ప్రభువా తండ్రి మీ ఆరాధన కూడుకులో పాల్గొనటానికి మాకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి ధన్యతను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. పాపము చేసింది మేము, అపరాధములు చేసింది నేను మేమయ్యా ప్రభువా. అలాంటి పాప భారాన్ని ప్రభువా మీ ముద్దుల కుమారుడు తండ్రి ఆ కల్వరి శిలువలో ప్రభువా వేలాడదీయబడ్డారు నాయన. అరచేతులలో మేకులకు అరకాలలో మేకులకు ప్రభువా అప్పగింపబడ్డారు నైనా. తలపైన ముల్లి కిరీటముకు అప్పగింపబడ్డారు నైనా ప్రభువా. డొక్కులో బల్లెపోట్లకు ప్రభువా తండ్రి ఈ పంత నగల సెలవులు దున్నబడుటకు నాయనా. 140 కొరడా దెబ్బలకు నైనా ప్రభువా అప్పగించారు నైనా. పూజ్యనీయుడైన తండ్రి ఎంతో బాధ నైనా, ఎన్నో హింసలు నైనా, ఎన్నో అవమానాలు నైనా ప్రభువా తండ్రి. గడ్రపు ఎంటుకలు పట్టుకుని లాగారు నైనా ప్రభువా తండ్రి. శిరస్సు మొదలుకొని ప్రభువా అరికాలు వరకు నైనా ప్రభువా ఎన్నో వేల గాయాలయ్యారు నైనా ప్రభువా తండ్రి. ఎవరు ఓర్చుకోగలరు తండ్రి. తండ్రి మీరు చేసిన త్యాగమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా, మిమ్మల్ని ఘనపరుస్తున్నాము నాయన ప్రభువా. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామమున స్తుతులు సమర్పించి మేము ఆరాధన చేయుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మహాగణుడైన తండ్రి, ఈరోజు జీవము కలిగిన మీ సంఘాన్ని మీరు సమకూర్చినందులకు స్తోత్రాలు. గడిచిన ప్రభుదినమందు నీ పాదాల చెంతన స్తుతులర్పించుకుని ఆరాధించి
మా గృహాలకు వెళ్ళగా ఈ వారం అంతటిలో మీరిచ్చిన కాపుదలను బట్టి, విశ్వాసాన్ని బట్టి, నడిపింపును బట్టి మీకు మా స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నాయనా, ఈ వారం అంతటిలో మేము తప్పిపోయామని ఒప్పుకుంటున్నాం. మా తప్పులు, మా అతిక్రమములు నీకు తెలిసే ఉన్నవి నాయన. ఈ దినాన్ని మమ్మలను మీ బల దగ్గరికి చేర్చండి, మీరు సరిచేయండి. మీ అందున్న పవిత్రత, మీ అందున్న భయము ఏమాత్రము తగ్గకుండా దినదినము మాకు ఇంకనూ కలుగుటకు సహాయం చేయండి. ఆయన వచ్చినప్పుడు మిమ్మలను సర్వసత్యములోనికి నడిపించునని ఆనాడే పరిశుద్ధాత్మను గురించి మీరు సెలవిచ్చినారు. ఈరోజు మాతోటి ఆయన ఉన్నారు. మమ్మల్ని ఇంకనూ సర్వసత్యములోనికి నడిపించండి. ఈ దినాన్న మేమందరమును మమ్మల్ని మేము సరిచేసుకుని మీ వాక్యమునకు లోబడి సిద్ధపరచబడిన పాత్రల్లోనికి చేయివేయుటకై నీ కృప దయచేయండి. రాజులకు రాజువు నీవే, ప్రభువులకు ప్రభువుడవు నీవే, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడవు. నీకే స్తోత్రము, నీకే ఘనత చెల్లిస్తూ క్రీస్తు పేరట ఈ స్తుతులను మేము అర్పించుకొనుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుడు ఘనపరచబడునుగాక. అయోగ్యులమైన మనలను దేవుడు తన ఉన్నతమైన కృపలో ప్రేమించినాడు. ఆరాధన క్రమంలో బైబిల్ తెరవండి. 11వ అధ్యాయము 1 కొరింథీ 23 నుండి మనము 30 వచనాల వరకు చదువుకుందామండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులునయి ఉన్నారు. చాలామంది నిద్రించుచున్నారు. చదవబడిన లేఖనాలు మన వినికిడిలో ప్రభు దీవించును గాక. ప్రభు ఇక్కడ ఏమని సెలవిచ్చాడంటే, ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా అన్నాడు. చూడండి 26లో. ఎన్నిసార్లు బల దగ్గరికి చేరినా అన్నిసార్లు ఈ లేఖనాలను జ్ఞాపకం చేసుకోవాలి, మనల్ని మనమే పరీక్షించుకోవాలి. చూడండి 10వ అధ్యాయంలోనికి రండి. 10వ అధ్యాయంలో 1 నుండి 13 వచనాల వరకు ఆలోచన చేస్తే పౌలు ఒక పాఠం ఇచ్చాడు. 10 నుండి మొదటి వచనము నుండి
12, 13 వచనాల వరకు ఇశ్రాయేలీయులను దేవుడు శోధించాడు. పై మాటలు చదువుతాను. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకిష్టము లేదు. అదేదమనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి. వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను ఏం చేశారండి? బాప్తిసం పొందారు. మనం కూడా బాప్తిసము పొందాము. వారు కూడా గొప్ప బాప్తిసం అనుభవం. అది సముద్రములో మేఘములో బాప్తిసం కొన్ని లక్షల మంది పొందారు. అట్లయితే ఇందులో ఒక పాఠం ఉంది. దేవుడు వాగ్దానం చేసిన దేశానికి తీసుకెళ్తానికి, అనగా ఈజిప్టు నుండి పాలు తేనెలు ప్రవహించు దేశానికి, మోయాబీలు అమ్మోనీయులు నివసించు దేశానికి తీసుకెళ్తానికి కేవలము 11 దినాలు ప్రయాణం చేస్తే చాలు, అక్కడికి వెళ్ళిపోతారు. 11 దినాలు. కానీ 11 దినాలలో వీరు అక్కడికి వెళ్ళిపోతే అసలు వీరి స్థితి ఏమిటని దేవుడు 11 రోజులు ప్రయాణాన్ని 40 సంవత్సరాలు తిప్పాడు. 40 ఏళ్ళు పైనేమో అగ్ని మేఘస్తంభాలు పెట్టాడు, చక్కని ఆహారాన్ని ఇచ్చాడు. 40 సంవత్సరాలు తిప్పారు అంటే ఆలోచించండి. మానవుని హృదయ రహస్యాలు బయలుపడాలి. దేవుడు కొన్ని సందర్భాల్లో పరీక్షలు పెడతాడు. అసలు నువ్వెవరు, ఎలా ఉంటావు? అందరికీ ఏది ఇష్టమంటే మేలు జరగాలండి, మేలు జరగాలండి, మేలు జరగాలండి, మేలే ఇష్టం. శోధన వస్తే అయ్యి బాబోయ్ శోధనండి అని కొందరు మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు ఉన్నారు. ఇంకో మందిరానికి వెళ్ళేవారు ఉన్నారు. కొందరు దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళేవారు ఉన్నారు. కొందరు లోకంలోనికి వెళ్ళిపోతారు కదా. ఆయన పరీక్షించుట దేనికోసం? ఆలోచించండి. నాకెందుకో ఒక తలంపు వచ్చింది. పిల్లలను చూసి, మీరు చాలామందిని చూస్తారు కాబట్టి మీరు జీవించిన కాలంలో పెద్దవాళ్ళు గతించిపోట, కొత్తోళ్ళు పుట్టుట అని చెప్తూ వస్తున్నాను. నేను అదే క్రమంలో మాట జ్ఞాపం చేసుకున్నాను. ఒకప్పుడు బాగా ఉన్న కుటుంబాలు ఇప్పుడు బాగోలేదు. ఒకప్పుడు బాగోలేని కుటుంబాలు ఇప్పుడు బాగున్నాయి. ఒకప్పుడు ఆధ్యాత్మికంగా బాగోలేని కుటుంబాలు ఇప్పుడు బాగున్నాయి. కొన్ని కుటుంబాలు వెనకకు మళ్ళటం, శోధనకు గురి కావటం, అలాగే ఆధ్యాత్మికంగా పతనమవటం, ఆర్థికంగా పతనమవటం, నైతికంగా పతనమవటం చూస్తున్నాను. ఎందుకు వారు పతనమవుతున్నారు అనంటే బైబిల్ చెప్తున్న కారణం ఏమిటంటే అందులో యాజమానుణ్ణి, అందులో కుటుంబ సభ్యులు తక్కువ చేయటం. కొన్ని కుటుంబాలు జరిగింది. అందులో ప్రయాసపడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నటువంటి యాజమానుడిని ఫస్ట్ దేవుడు బ్లెస్ చేస్తాడు. దేవుడు అతని అధీనంలో ఉంటాడు. ఆ తర్వాత కుటుంబమే, భార్య అయినా పిల్లలైనా, ఈ భర్తని లేకపోతే యాజమానుడు అనే వ్యక్తి దేవునికి దగ్గరగా ఉంటాడు. అయితే కిందున్న కుటుంబం ఈ యాజమాన్ని బాగా కించుపరచటం చేసిన కుటుంబాల్లో యాజమానుడు చేసిన ఫలితం లేక అతని కష్టం వృధా అయిపోయిన కుటుంబాలు నేను చూశానండి. వృధా అయిపోయిన కుటుంబాలు నేను చూశాను. బైబిల్ సెలవిస్తుంది, నీ దేవుడైన యెహోవాను మాత్రమే నీవు పూజించవలెను. దేవుణ్ణి పూజించాలంటే కుటుంబం ఎవరిని చేయాలండి? కుటుంబం ఎవరిని చేయాలి? మనం చదివిన లేఖనాల్లో ఒక మాట మీకు తెలియజేస్తాను రండి. 11వ అధ్యాయంలో 11వ అధ్యాయం 27 వచనంలో
ఒక మాట అంతర్గతంగా మీకు కనపడుతుంది. చదవండి ఇప్పుడు. ఇందులో అంతర్గతంగా కనపడుతుంది ఎవరంటే ఒక వ్యక్తి. అందులో పిల్లలన్నది ఉందా, స్త్రీ అని ఉందా? లేదు. ఎవడు అన్నారు. మత్తయి సువార్త తీయొద్దు 18:20లో ప్రభు ఏమని సెలవిచ్చారంటే ఇద్దరు ముగ్గురు అన్నారు. అంటే ఇద్దరు మగవాళ్ళు లేక ముగ్గురు మగవాళ్ళు అని అర్థం. అర్థమవుతుందా? ఒకడు ఎవడో అన్నాడు ఇక్కడ ఈ వచనంలో. అంటే దేవుడు ఎవరిని దృష్టి పెడుతున్నాడు? యాజమానుణ్ణి, పురుషుణ్ణి. దేవుడు ముందు యాజమానుణ్ణే చూస్తాడు. కాబట్టి ఆ యాజమానుడు తన భార్యతో తన పిల్లలతో ఎలా యోగ్యంగా వచ్చాడో అది గమనిస్తున్నాడు ఆయన. మళ్ళీ ఇప్పుడు చూడండి, కాబట్టి ఎవడు అయోగ్యముగా అంటే అతను కుటుంబాన్ని గురించి చెప్పినాడు అంతే. అయోగ్యంగా అంటే కొంతమందికి భలే ఉంటుంది కదా. ఎలా ఉంటుందంటే ఒక అమ్మంట వాళ్ళ కొడుకట గోంగూర దొంగతనం చేశాడంట. ఒరే చిట్టోడ, చాలా మంచి పని చేసావురా, ఏం వండాలో మీ నాన్న ఏమీ పట్టుకురాలేదు, గోంగూర అట్టుకొచ్చావరా అని అంట. ఆడికి ముద్దులెట్టి ఆ గోంగూర తీసుకుని చక్కగా వండేసిందంట. గోంగూర దొంగతనం చేసి పట్టుకెళ్తేనే మా అమ్మ నన్ను ఎంతగానో మెచ్చుకుంది. మరి గోంగూర మాత్రమే కాదు, నేను ఇంకా బచ్చల కూర, తోటకూర, కాయగూరలే కాదు, మాంసము, చేపలు అన్నీ కూడా నేను మా అమ్మకి దొంగతనం చేసి పట్టుకెళ్ళి ఇచ్చేయాలని తీర్మానం చేసుకొని గొప్ప దొంగ అయిపోయాడట. ఏమండి, గొప్ప దొంగ అయిపోయాడు. కుటుంబాన్ని ఎవరు పాడు చేశారు చెప్పాలి. ఇప్పుడు ఎవరు నడిపించాలి, ఎవరు పాడు చేయాలి? అది ఇందులో ప్రభు అంటున్నాడు ఎవడు అన్నాడు. ఆలోచించండి. దేవుడు కుటుంబాలను ఆశీర్వదించుటకు కుటుంబ యాజమానుని మీద ఉంచుతూ ఉన్నాడు. మనం చదివిన 10 అధ్యాయములో మాటలు చూడండి. ఇక్కడ ఎందరు బాప్తిసం పొందారో చెప్పండి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ, అనగా ఆ కాలమందున్న పెద్దవారు, మోషే కంటే ముందటి తరం వారు, పితరులందరూ మేఘము క్రింద నుండిరి. వారందరూ, పిల్లలైనా పెద్దవారైనా వారందరూ, ఎప్పుడైతే పెద్దలు నడిచారో తర్వాత తన కుటుంబాలలో ఉన్నవారందరూ వెనకాల సముద్రంలో దిగారన్నమాట. అవునా కదా చెప్పాలా? మొదటగా ఎవరు దిగారు? మోషే దిగాడు. మోషే వెళ్తానికి తడువులాడాడు. మోషే చెయ్యెత్తగా 2 పాయలుగా మార్చబడింది. ఇశ్రాయేలీయులందరూ దిగిళ్ళారు. మోషే ముందుగా నడిచినాడని అర్థం. మీరు ఆలోచించండి. వీళ్ళందరూ దేవునికి ఇష్టలుగా ఉండారో లేదో అని వీళ్ళందరినీ ఆయన ఏం చేశాడమ్మా? 11 దినాల్లో వెళ్ళవలసిన ప్రయాణాన్ని 40 సంవత్సరాలు శోధిస్తే ఎవరెవరు వెళ్ళారు చివరికి? యెహోషువ వెళ్ళారు. ఇంకెవరు వెళ్ళారమ్మా? కాలేబు వెళ్ళారు. కొద్దిలే ఆరాధన సమయం, మీరు కష్టపడద్దు. యెహోషువ వెళ్ళాడు. యెహోషువ వెళ్ళిన తర్వాత కొత్తగా పుట్టుకొచ్చిన వారు
అమోరీయులు దేవతలను ఆరాధిస్తున్నారట. మరి ఈయనేమన్నాడు, మీరు ఎవరిని ఆరాధిస్తారో ఆరాధించుకోవడం మీకు చెప్పడం అయిపోయింది. 40 సంవత్సరాలు అయిపోయింది. అక్కడ 40 ఏళ్ళు ప్రయాణం చేసుకుంటూ వచ్చాము. ఇక్కడికి వచ్చి 40 ఏళ్ళు అయిపోయింది. మీరు మారరిక, కాబట్టి మీరు ఎవరిని ఏం చేస్తారో చేసుకోండి, మీకు చెప్పేది ఏదో చెప్పేశాము. నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవించుతామన్నారు. కాలేబు కుమార్తె కాలేబు ఇంటివారు యెహోవాను మాత్రమే సేవించారు. ఆయన పరీక్షించగా ఎందరో రాలిపోయారు. ఈరోజు ఇది మీకు పాఠమే, ఇది నాకు పాఠమే. చూడండి, 1 కొరింథీ 10వ అధ్యాయము 13 వచనాలు, ఈ మధ్యన ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు 14 వచనంలో పాఠం ఇచ్చాడు. చూడండి, 14 వచనం మనకి ఏమిచ్చారండి? కాబట్టి నా ప్రియులారా, అది గుర్తుపెట్టుకోండి. జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్న మనం ఏం చేయాలండి? ఎదిరించి ఉండాలా, పారిపోవాలా? పాపమునకు ఎదిరించి ఉండొద్దు, దుర్మార్గతకు ఎదిరించి ఉండొద్దు, దుష్టుల్ని ఎదిరించి ఉండొద్దు, దేవునికి విరోధమైన ఆరాధన ఎదిరించి అక్కడ ఉండొద్దు. నువ్వు తప్పించుకుని పారిపో. విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. విగ్రహారాధనకు దూరంగా పారిపోండి. యవనస్తుడా, యవనేచ్ఛల నుండి నువ్వు దూరంగా పారిపో. 2 తిమోతి 2వ అధ్యాయము 22వ వచనం, యవనస్తుడా, యవనేచ్ఛల నుండి నువ్వు దూరంగా పారిపో. యవనేచ్ఛలు నువ్వు ఎదిరించలేవు సుమా, నిన్ను పట్టేసుకుంటాయి. దాని కబంధస్తముల నుండి నువ్వు తప్పించుకోలేవు. అందుకు దాని చేతిలో పడద్దు. యవన కామ కోరికల నుండి దూరంగా పారిపో. 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం చివరి వచనం, నా చిన్న పిల్లలలారా, ఇక్కడ చెప్పిన మాటే చెప్పాడు. మీరు దూరముగా పారిపోండి. దేవుడు సెలవిస్తున్నాడు. దుష్టత్వానికి, దుర్మార్గతనానికి, దేవునికి విరోధమైన ఆరాధనకు పారిపోండి. ఆరాధన సమయంలో మెలకువ ఒకటి చెప్తాను. కొందరు వారికి ఇష్టమైన వాటిని ఆరాధిస్తూ మిమ్మల్ని పిలుస్తారు. బంధువుడు కదా, స్నేహితుడు కదా అని, మనం తినం కదా అని వెళ్ళి అక్కడ కూర్చుని వస్తున్నాం. పొరపాటే. మరి పారిపోండి అన్న స్థలానికి వెళ్తున్నాం. మన మనసు అంటుంది, మరి మనుషుల్ని, బంధువుల్ని వదిలిపెట్టేసుకోవాలా అంటుంది. చావని మనసు. ఆయన ఏమన్నాడు? వదిలిపెట్టుకోండి అన్నాడు. అసలు మీ శరీరాన్ని వదిలిపెట్టుకోండి అన్నాడే. మీ శరీర విషయంలో చచ్చిన వారు అన్నాడే. మీ మనసు విషయంలో చచ్చిన వారు అన్నాడే కదంటే మరి మనం ఎలాగా? అందుకనే దూరంగా పారిపోవాలి. దేవుడు చెప్పిన మాట అది. నీ ఆలోచన ఎట్టుకొని నీ ఇష్టానుసారంగా నువ్వు నడిస్తే అదేం చేద్దా? అక్కడికి వెళ్ళింది దాకోండి, అమ్మ ఏం చేస్తా చెప్పాలా? నిన్ను కావుగిలించుకుంటుంది. కావుగిట్లోకి వెళ్ళినండి నువ్వు మర్చిపోతావు, పాడైపోతావు. అందుకనే దూరంగా పారిపోండి. ఎక్కడ కూర్చోకూడదు, ఎక్కడ నిలవకూడదు. 1 కీర్తనలో రైట్ ఉండకూడదు. ఇశ్రాయేలులు అలా పారిపోక 40 సంవత్సరాలలో 20 లక్షల మంది రాలిపోయారు అరణ్యంలో. ఇద్దరు ఫ్యామిలీలు మాత్రమే వాగ్దాన దేశంలోనికి వెళ్ళారు.
ఇది మనకు గొప్ప పాఠం. కాబట్టి మనలను మనం పరీక్షించుకోవాలి. చూడండి, అక్కడ చూడండి 28. కాబట్టి ప్రతి మనుష్యుడు, 11వ అధ్యాయం 28. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను ముట్టుకోవాలా. ఎరుగుండి చేయకండి. ఇలా చేస్తే రొట్టుకు దూరం అవుతామని తెలిసి మీరు ఏదో చేస్తున్నారు, మొత్తానికి తెలిసే మీకు అది చేసేసిన తర్వాత బల్ల చేరకూడదు అనుకుంటున్నారు. నిజమే, మీకు తెలిసింది. కానీ ఆయన నటన చేయొద్దు అంటున్నాడు కదమ్మా. ఏం చేయమంటున్నాడు? పారిపోవాలి. కొన్ని ఇంట్లో భార్యాభర్తలు కొన్ని అనుకునే మాటలకి పారిపోవాలి. అన్నదమ్ములు అనుకునే మాటలకు పారిపోవాలి. అత్తకోళ్ళు అనుకునే మాటలకు పారిపోవాలి. ఇరుగు పొరుగు వారు అనుకునే మాటలకు పారిపోవాలి. ఎందుకు? వాళ్ళకు దూరం అయిపోతాం, అపవిత్రత అంటుకుంటారు. కాబట్టి పారిపోవాలి, నిదానించాలి, జాగ్రత్తగా దాన్ని మనకు అంటుకోకుండా వ్యతిరేకించాలి, సమాధానముగా పరిష్కారానికి తీసుకోవాలి. జాగ్రత్త. ఈ విషయంలో జ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఈ విషయంలో ఫెయిలైపోతున్న మనం ప్రభు సహాయాన్ని కోరుకోవాలి. నీ బుద్ధి బలం బాగానే విన్నావు, బాగానే చెప్పాను, ఆ స్పాట్లో పడిపోతున్నాం, అంతే కదండి. అక్కడ బలహీనులుగా ఉన్నాం. ముందు అనుకున్నాం, అలా కాదని అనుకున్నాం, కానీ బలహీనమైపోయాము. అప్పుడు ఏం చేయాలి? ప్రభువా సహాయం దాయిచ్చాయి అని ఆయన దగ్గర బలం అడుక్కోవాలి. అంతేగాని సారిసారిగా మానేసి మళ్ళా రానే చేయకూడదు. ఇక మీకు ఈ విషయం బాగా మీకు అర్థమైంది. ఇప్పుడు ప్రభు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు శరీరము జ్ఞాపకము చేసుకోవాలి. రోమపత్రిక 5వ అధ్యాయము ప్రభు మరణం జ్ఞాపకం చేసుకోండి. 5 రోమపత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమయ్యుండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఇక్కడ ఎవరిని జ్ఞాపకం చేసుకుంటావు? పిల్లలకు అందుకని క్రమం నేర్పండి అంటున్నాను. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాం చెప్పండి. ఇక్కడ అమ్మ ఈ వచనం చదివి చెప్పండి, ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ఆ రోజు ఆయన సిలువ వేయండి అన్నారే, ఆ మాటలు ఎవరి చిత్తమైనవి? దేవుని చిత్తమై ఉన్నవి. ఆయన శ్రమలోనికి వెళ్ళాడు, కీడులోనికి వెళ్ళాడు. ఎందుకు? కీడుని ఆశీర్వాదకరముగా మార్చడానికి. అది ఎవరు చేయించారు? కీడుని ఆశీర్వాదకరముగా ఎవరు చేశారు? శ్రమను ఆనందకరముగా ఎవరు మార్చారంటే పరమందున్న దేవుడే. ఎవరినందు? క్రీస్తునందు. మళ్ళా ఇప్పుడు చదవండి, ఎవరు ఆరాధనకు పాత్రుడో చూడండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు. ఎవరు చేశారు ఇది? దేవుడు చేశాడు. ఏ స్థితిలో ఉండగా చేశాడు? మనం పాపులుగా ఉండగానే చేశాడు. ఎవరిని బట్టి చేశాడు? తన కుమారుని బట్టి చేశాడు. కాబట్టి మనం ఇంకనూ పాపులమై ఉండగానే మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఎలాగంటే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. దేవుడు చేశాడు. ఎవరు చేశారండి? దేవుడే చేశాడు. క్లియర్గా ఆలోచించండి. 8వ అధ్యాయము 2వ వచనము రోమాపత్రికలోనే
8వ అధ్యాయము 2వ వచనము నుండి, క్రీస్తేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చెయ్యజాలకపోయెను. ధర్మశాస్త్రము దేనిని చెయ్యజాలకపోయెను, దానిని ఎవరు చేశారు? దేవుడు చేశాడు. ప్రభు కూడా చేసేవాడు కాదు. అమ్మా, నన్ను గనక ఆయన కుమారుడిగా ఉంచుకుంటే నువ్వు వెళ్ళి పాపుల స్థానంలో మరణించమంటే నేనైతే ఏం చెప్పినా ఈ మహిమలోకి విడిచిపెట్టి ఇక్కడికి వెళ్ళాం అందరూ. అవును కదండి. అది అందుకని పౌలు ఏమన్నాడు, ఫిలిప్పీ 2 పత్రికలు ఏమన్నాడు, విడిచిపెట్టకూడని భాగ్యము, పరలోకాన్ని విడిచిపెట్టకూడని భాగ్యము. పరలోకములో ఉన్న తన కుమారుడిని, నాయనా ఇది విడిచిపెట్టి నువ్వు వెళ్ళు. అది విడిచిపెట్టకూడని భాగ్యం అయినప్పటికీ ఆయన ఏం చేశాడు? తండ్రి మాటను బట్టి, తండ్రి చేసిన ఆ కార్యాన్ని బట్టి అతను ఏం చేశాడు? భూమి మీదకి ఎలా మారిపోయాడండి? దాసుని స్వరూపము. అసలు ఆయన ఎలాంటి వాడు? దేవుని స్వరూపం గలవాడే. కానీ ఇప్పుడు ఎలా మారాడు? అయ్యా మనసును పెట్టండి. దేవుడే కానీ దేవుని స్వరూపం కలిగిన వాడే ఇప్పుడు ఎలా మారిపోయాడండి ఆయన? మీరు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన గాయాలు అన్నీ తడిమి, అసలు నా కోసం భూలోకానికి నువ్వు ఎలా వచ్చావు ప్రభా అని అడుగు. చెప్తాడు ఆయన. ఏమని? నేను రాపోదును, నేను రాకూడదు అనుకున్నాను. విడిచిపెట్టకూడని భాగ్యాన్ని నేను ఎందుకు విడిచిపెట్టాలనుకున్నాను. కానీ నా తండ్రి నన్ను ప్రేమించి పంపించాడు. నేను రాకపోతే, నేను ఈ భాగ్యాన్ని విడిచిపెట్టి భూలోకానికి రాకపోతే, దాసుని స్వరూపం ధరించకపోతే నిన్ను పైకి నేను తీసుకురాలేను. ఇంకో ఆప్షను లేదు. అందుకనే నేను దిగాను. అందుకనే నీ కొరకు దాసునుగా మారిపోయాను. అక్కడ ధర్మశాస్త్రం ఉందే, ధర్మశాస్త్రం ఏదైనా చేస్తుందేమో అని చూశాను. ధర్మశాస్త్రం ఏమైపోయింది? చేసిందా? అది ఎప్పుడు నువ్వు పాపివి అని చెప్పిందే తప్ప పాపిని పరిశుద్ధుడిగా మార్చలేదు. అందుకని ధర్మశాస్త్రము చేయలేకపోయింది. ధర్మశాస్త్రము చేయలేని స్థితిలో ఉంది కాబట్టే దేవుడు నన్ను పంపాడు. ఇప్పుడు చదవండి. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలలేకపోయెనో దానిని దేవుడు చేసెను. శరీరాన్ని అనుసరించొద్దండి. శరీరాన్ని అనుసరించేవాడు నేను పలానా కులమని విర్రవిగుతాడు, పాడైపోయాడు అంతే. మళ్ళా మారు మనసు పొందాలన్నాడు. నేను కులమోడిని అన్నాడు అనుకున్నాడు అంటే ఆడు శరీరాన్ని బట్టి ఉప్పొంగుతున్నాడు, ఆడు మారు మనసుకున్నాడు. అది ఇంకో ఫోన్ ఉంది కదా, చొట్ట వచ్చింది కదా, దాన్ని ఇలా కొట్టాడు మనోడు. సరే ఇప్పుడు మా గుండెలో రైలు పడగొట్టా, నాకు కూడా ఏదో పడిపోయింది అనుకున్నాను అనమాట. ఓకే, సరే ముందుకు సాగిపోతాం. ఇక్కడ 2 వచనం మనం దాటిపోతున్నాం చూసారా. శరీరము అనుసరింపక, శరీరం అనుసరించేవాడు లోకస్తుడే, మారు మనసు పొందాలి. చూడండి, ఆత్మను అనుసరించే నడుచుకొను మనయందు. ఆత్మను అనుసరించుకునేవారు ఆత్మీయులు. ఆత్మీయులు మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని. ధర్మశాస్త్రమేమో చేయలేద్ది, కానీ ధర్మశాస్త్ర ప్రవచనము పవిత్రమైంది. ధర్మశాస్త్రము నీతి విధి ఉంది కానీ అది చేయలేదు.
ఇప్పుడు ధర్మశాస్త్రము నీతి విధి నెరవేర్చాలి. ఎట్లా అంటే ఉదాహరణకి ఒక వీడియో చూస్తే ధర్మశాస్త్రం గురించి నాకు అర్థమైందన్నమాట. అదేంటంటే వాళ్ళమ్మ ఏదో పని చేస్తుంది, పెద్ద గేటు మాట. వినండి, కూర్చోండి. ఆ గేటు పడిపోయింది వాళ్ళ అమ్మ మీద. పడిపోతే ఈ కుర్రోడు ఏం చేస్తున్నాడు, లేపలేక పోతున్నాడు. ఈ గేటుని లేపి అమ్మని రక్షించాలి. ఈ గేటుని లేపి అమ్మని రక్షించాలంటే ఇతనికి లేపాలన్న మనసు ఉంది, కానీ శరీరం ఎలాగుంది, సరిపోవట్లేదు. కాబట్టి ఏదో విధంగా అలాగా లేపి పట్టుకున్నాడు. అతడు చిన్నవాడు కాబట్టి అలా లేపి వాళ్ళ అమ్మ నలిగిపోకుండా పట్టుకున్న ఆ గడియలోనే మధ్యన ఇంకొకడు వచ్చి ఏం చేశాడు, గబగబా ఆ తలుపుని, ఆ గేటుని పట్టుకొని ఆ కిందన్న మనిషిని రక్షించడానికి బలంగా లేపితే ఆ కిందన్న మనిషి రక్షణ పొందుకుంది. అంతే. ధర్మశాస్త్రము మనలను రక్షించగలాలని ప్రయత్నం చేస్తుంది, దానివల్ల కాలేదు. కానీ అది చేసే శక్తి లేదు, చేయగలుగుతుంది. కాబట్టి ధర్మశాస్త్రము యొక్క నీతి విధి నెరవేర్చబడాలంటే ఆ స్థానములోనికి ఆ రక్షకుడే వచ్చి, ఇప్పుడు చదవండి, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకోను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని ఆరాధనలో జ్ఞాపకం చేసుకోండి గట్టిగా. చూడండి, పాప పరిహారము నిమిత్తం దేవుడు, ఎవరు చేశారు ఇవన్నీని? దేవుడే. దేవుడు తన సొంత కుమారుని ఎట్లా పంపించాడండి? ఆయన మహిమతో పంపితే ఏమవుతుంది? దేవుడు దిగొస్తే భూమి మైనుము వలె కారిపోద్ది. అమ్మా, పాస్టర్ అమ్మర్లకి దేవుడు కనపడిపోతున్నాడు అంటే ఎలా కనపడిపోతున్నాడు? అది సరైన క్రమము కాదు. దేవుడు దిగిరాడు. దేవుడు తన కుమారుణ్ణి పంపినప్పుడు దేవుని కుమారుడు కూడా సహజమైన మహిమలు ఉన్నాయి కాబట్టి ఆ మహిమలన్నీ తీసేసి తన కుమారుణ్ణి ఎలా పంపాడండి? ఆయన పాప శరీరాకారముతో పంపి, ఏలు పెట్టుకుని చూడండి అక్కడ ఎవరు పంపారు? దేవుని కుమారుడికి మహిమలన్నీ తగ్గించేసింది ఎవరు? దేవుడే పంపాడు, దేవుడే చేశాడు. కాబట్టి కొంతకాలమే ఉన్నాడు ప్రభువు భూమి మీద. ఎప్పుడు దేవుని పని నెరవేర్చేస్తానా, ఎప్పుడు దేవుణ్ణి గణపరిచేస్తానా, ఎప్పుడు నేను సమాధికి వెళ్ళి శాపాన్ని ఆశీర్వాదంగా మారుస్తానా, ఎప్పుడు దోషాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తానా అని ఎదురు చూసి ఎవరినైనా లెక్క చేశాడండి? అమ్మా, ఎవరినైనా లెక్క చేశాడా? ఫస్ట్ అడ్డుపడింది శరీరం. చెమట గ్రంథులలో నుండి రక్తము కారింది. ఫస్ట్ అడ్డుపడిన శరీరం గురించి ఏమన్నాడు? నాయనా, రెడీగా ఉన్నాను కానీ శరీరమే. కాబట్టి వెంటనే పరలోకపు దూతలు వచ్చి శరీరాన్ని బలపరిచారు. ఈ సందర్భంలో మాట గుర్తు చేస్తారు, భర్త తిట్టాడని సేవల మంది తినకండి. అదేంటి, నేను తప్పుగా మాట్లాడాను. ఈ రోజుల్లో అలా లేదు. ఈరోజు భార్యలు పోరును బట్టే భర్తలు సీమల మంది తింటున్నారు. తినోళ్ళలాగా పిచ్చోళ్ళలాగా పారిపోతున్నారు. ఇంట్లో ఆదమర్చి పడుకుంటే కూడా భయం వేసేస్తుంది. సోషల్ మీడియాలో తెలుస్తున్నాయి కదా ప్రజలు బాగోతాం. సోషల్ మీడియాలో తెలుస్తుంది కదా ప్రజలు బాగోతాం. జాగ్రత్త. ఆయన తన శరీరాన్ని జయించాడు ఫస్ట్. అమ్మా,
నీ శరీరాన్ని చచ్చిపోతారని అది ఇదని చేసుకున్నావు అనుకో, నీ శరీరం నీకేం చేస్తుంది? అమ్మా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ నేను ఎక్కడ దాటిపోయారు అందరూ. భూమి మీద నీకు ఫస్ట్ నీ శరీరం నీకు సహకారంగా ఉండాలి. దానికోసం నీ శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. మీకు ఒప్పుకుంటే 2 రోజులు 3 రోజులు తినకుండా ఉండండి అమ్మా, మీకు ఒప్పుకుంది. ఒకవేళ ఏదైనా వస్తే ఎవరు భరిస్తారు? మీరేం కాదు కదా. కాబట్టి మీరైనా నేనైనా మీ శరీరాన్ని మీరు ముందుగా బలపరుచుకోవాలి. మీ శరీరం మీకు బలంగా ఉండటానికి దానికి కావలసినవన్నీ చేసుకోండి, అజ్ఞానంగా చేయకండి. సెల్ ఫోన్లో ఏదొస్తే అది చూసేసి తాగేస్తున్నారు. వద్దు, జాగ్రత్త. యేసు ప్రభు శరీరము తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆటంకమైనప్పుడు మొట్టమొదటిగా అతడు ఏం చేశాడు? ప్రార్థన చేశారు. ముందుగా తన శరీరాన్ని ఏం చేశారైనా? బలపరుచుకున్నారు. ఎందుకు? దేవుడు పంపాడు, దేవుని పని నెరవేర్చాలి. తర్వాత ఏం చేశారు? వాళ్ళు ఒక స్థానం అక్కడ గిరగిర తిప్పారు. తిప్పి ఒకడు కొట్టాడు. తర్వాత అన్యాయపు తీర్పు తీర్చారు. అక్కడ ఆయన భయపడ్డాడైనా? అమ్మా భయపడ్డా? ఈ కోర్టుకు కాకపోతే హైకోర్టుకి వెళ్తాను అన్నాడా? ఉంది కదా, హైకోర్టు ఉన్నది కదా, సీజర్ హైకోర్టు. కింద కోర్టు కాకపోతే పై కోర్టుకి వెళ్తానయ్యా, సీజర్ చక్రవర్తి దగ్గరికి నేను వెళ్తానయ్యా అన్నాడైనా? అనలేదు. ఏమన్నా అవన్నిటిని జయించటానికి అన్నిటిని మీదేసుకున్నాడు కదమ్మా. అన్నిటిని జయించడానికి అన్నిటిని మీదేసుకున్నాడు. అదే సమయంలో నీ పాపం ఆయన మీద వేసుకున్నాడు, నా పాపం అదే ఆయన మీద. మనం పుట్టక మునిపే, మనము పుడతామని ముందే లిస్టులో ఉంది. కాబట్టి మనం పుట్టక మునిపే మన పాపములు ఆయన మీద వేసుకున్నాడు. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మరి ఇంకొకడు లేడు కదా. కాబట్టి భూమి అంతమయ్యే వరకు, అమ్మ వింటున్నారా, భూమి అంతమయ్యే వరకు ప్రతివాని పాపాన్ని నేను ఇక్కడే భరించాలని ధర్మశాస్త్రం చేయలేదు, ఇంకేమీ చేయలేదు. నా శరీరాన్ని బలపరుచుకోవాలి అని ఆయన ఏం చేశాడు? ఏమైనా దుఃఖంతో చేశాడా? ముళ్ళ కిరీటం దుఃఖంతో చేశాడా? పిడిగుద్దులో దుఃఖంతో చేశాడా? అన్యాయపు తీర్పు పలికినప్పుడు ఆ ప్రజలందరూ ఆ బరబ్బాను విడుదల చేయండి, యేసుని సిలువేయండి అంటే ఏడ్చేశాడా? ఆయన దుఃఖపడ్డాడా ఏదైనాను? అన్నీ ఓచుకున్నాడు. అన్నీ నా మీదే పడేయండి, అన్నీ నా మీదే వేయండి, అన్నిటిని నేను ఆశీర్వాదకరముగా మార్చేస్తాను, అన్నిటినీ నేను జయిస్తాను. ఆయన అలాగా ఆ దుష్టస్థితిలోనికి వెళ్ళకపోతే మనకు ఆత్మీయ స్థితి ఉండకపోవును. కాబట్టి దేవుడు తన కుమారుని ద్వారా ఇవన్నీ కూడా చేయించాడు. కాబట్టి ఎవరిని ఆరాధన చేయాలి? ఆయనే దేవుడు, ఆయనే కుమారుడు. కాబట్టి ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి. తలలు వంచండి. ఈరోజు వర్తమానం నీ హృదయంలో దాచుకుని స్తుతులు చెల్లించుకో సహోదరి, సహోదరుడా, నీ హృదయంలో దాచుకుని స్తుతులు చెల్లించుకో. నిన్ను రక్షించలేని లోకనీతి, నిన్ను కాపాడలేని ధర్మశాస్త్రం దేవుడే తన కుమారుని ద్వారా చేయించాడు. దేవుడే చేశాడు. నీ స్థితి ఏంటంటే పాపమే. పాపులుగా ఉండగానే నీ స్థితిని మార్చటానికి దేవుడు తన కుమారుని ప్రభు తన శరీరాన్ని బలపరుచుకొని ఆ శరీరాన్ని కొట్టువారికి, గడ్ర పెంట్రుకలు పీకువారికి అప్పజెప్పేశాడే కానీ వెనక్కి తీసుకోలేదు.
ఎంత గొప్ప ప్రేమామయుడో. ఆయన్ని నువ్వు కేవలం స్తుతులతో చెల్లించి ఆరాధిస్తే సరిపోద్దా? సరిపోదు. అందుకనే మన జీవితాన్ని ఆయనకి సమర్పించుకుని ఆయన ఘనపరచాలి. ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించి, ఇది నా శరీరం, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. రొట్టు పాత్ర కొరకు స్తుతులర్పించుకుందామండి. మహాగణుడైన తండ్రి, జీవాధిపతి, మహాగణుడా నీకు స్తోత్రాలు. అనంత జ్ఞానివినైనా, భూమిని లోకాన్ని సృష్టించి లోకము చెడిపోతుందనగా మరలా ఎలా రక్షించాలని నీ సంకల్పమే నిజమైనది నాయన. తాత్కాలికంగా పాపి నలిగిపోకుండా ధర్మశాస్త్రాన్ని ఇచ్చి శాశ్వతముగా మీ కుమారుని ద్వారానే మాకు రక్షణ ఇచ్చిన పరమందున్న తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, మిమ్మలను ఘనపరుస్తూ ఉన్నాం. మీరే మా ప్రభుడవు, మీరే మా తండ్రివి నాయన. నిన్ను ఘనపరుస్తున్నాము దేవా. ఎంత పాపిని నాయనా, ఎంత పాపులము నాయనా. మేము పాపులమై ఉండగానే, నేను నా పాపములో ఉండగానే, నేనింకను జన్మింపక మునిపే నా కొరకు 2000 నాడే నీ కుమారునిలలో ఈ రీతిగా చేసి మాకు రక్షణ ఇచ్చిన దానికై స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. నీ కుమారుడు తన శరీరాన్ని అర్పించుటప్పుడు ఏమాత్రమును కంగారు పడలేదు, బాధపడలేదు, దుఃఖపడలేదు, చింతాక్రాంతుడు కాలేదు. ఎదుటున్న ఆనందం కొరకు ఇదంతనూ భరించిన నీ కుమారుని బట్టి నిన్ను ఘనపరుస్తున్నాం. ముళ్ళు కిరీటమును, పిడిగుద్దులను, అన్యాయపు తీర్పును శరీరం మీద దెబ్బలు పడినప్పటికీ ఓచుకొని మాకిచ్చిన రక్షణకై స్తోత్రాలు. నీ కుమారుడు శరీరము నలగబడిన దాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన. రొట్టు పాత్రను బట్టి నిన్ను స్తుతించి సిద్ధపరిచినాము. దానిని మేము స్వీకరించి నీ కుమారుని మేము జ్ఞాపకం చేసుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఆరాధన మీకు మేము హృదయపూర్వకంగా సమర్పించుకొనుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఒక పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తములైన క్రొత్త నిబంధన, దీనిలోని మీరు త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. ఆమేన్. రసపాత్ర కొరకు స్తుతులు సమర్పించుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రములు, స్తుతులు, ఘనత, మహిమ, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. గత్సేమనే తోటలో నుండి ప్రభువా గోల్కొత్తా కొండ వరకు నైనా బరువైన శిలువను మోస్తూ ప్రభువా కొరడాలతో కొడుతుంటే నాయన ఎంత వేదన పడ్డారు నాయన. అదే శిలువకు కర్రపై వేలాడదీసి నాయన అరచేతులలో మేకులు, అరకాలలో మేకులు, తలపైన ముల్లి కిరీటమును పెట్టారు నాయన. పిడుగుద్దులు గుద్దారు నాయన. పౌటుతో కున్నలపై కొరడా దెబ్బలు కొట్టారు నాయన. శరీరం అంతా తల్లడిల్లిపోయింది నాయన. ప్రభువా
డొక్కులో బల్లెపు పోటు పొడిస్తే తండ్రి, రక్తము నీరు ఎరువలే పారినైనా ప్రభువా తండ్రి, మౌనంగా ఉండి ప్రభువా తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగను కనుక వీరిని క్షమించనని గొప్ప మహిమ కలిగిన మాటలు పలుకారు నాయన ప్రభువా. ఎడ్ల రక్తం కానీ, కోడల రక్తం కానీ, మేకల రక్తం కానీ పాప విమోచన జరగదని ప్రభువా, మీ ముద్దుల కుమారుడు తన విలువైన రక్తమును మా కొరకు అర్పించి ప్రభువా మరణించి మృత్యుంజుడు తిరిగి 3వ దినం లేచి తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని ప్రభు మా కొరకు జ్ఞాపనం చేయుచున్న మా కన్న తండ్రి, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ రసపాత్ర కొరకు స్తుతులు సమర్పించి దానిని మేము స్వీకరించుచున్నాము తండ్రి. ఆమేన్. నూట 78. అర్పణలర్పింతుం శ్రీ యేసు స్వామికి, సాగిల పడుచు సంతోషించుచు, సాగిల పడుచు సంతోషించుచు, ఉత్సాహముతో ఇచ్చేడి వారిని ఆశ్చర్య రీతిగా ఆశీర్వాదించును, సంతోషించుచు. మీ ప్రార్థన అవసరం లేదని తెలియచేయండి. వాటి కొరకు, అర్పణల కొరకు ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి, ఆరాధనలో మీరు నడిపించి రొట్టు రసపాత్రల చేతకు ఇచ్చినారు. ఇందులో ఏదైనా ఎవరైనా ఏ బలహీనతతోటైనా ఉంటే క్షమించండి. దానికి తావు ఇవ్వకుండా మీ రక్తధారుల కిందకు చేరి బలవంతులుగా సాగిపోయే భాగ్యం దయచేసి కొరకు, పాల్సాన్ కొరకు, పిల్లల ముగ్గురు కొరకు, వారి క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. ఆనోకుపాలు వారి కుటుంబం క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. ఇజ్రాయేల్ కొరకు ప్రార్థిస్తున్నాం. జోసెఫ్ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభా, మరి ఇంకా ప్రార్థన కోరిన అనేకుల కొరకు ప్రార్థిస్తున్నాం. నాయన, సికింద్రాబాద్లో ఉన్నటువంటి సహోదరి బలహీనతల కొరకు ప్రార్థించమని చెప్పింది, బలపరచమని ప్రార్థిస్తున్నాం అండి. యేసు క్రీస్తు ఘనమైన శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అలా అయింది కదా. యెషయా గ్రంథంలోని కొన్ని తలంపులు మీకు ఇచ్చి పంపించేస్తాను. వాతావరణం కూడా అనుకూలంగా ఉంది. నాతో మాట్లాడు ప్రభువా, మాట్లాడుమయ్యా. మనము 5వ అధ్యాయాన్ని ముగించినామని చెప్పుకుంటున్నామండి. 8వ వచనం మరలా జ్ఞాపకం. ఆ మైక్ తీసి అక్కడ పెట్టారా? 2 మైకులు అక్కడ పెట్టాయి. చూడండి, స్థలము మిగలకుండా మీరు మాత్రమే దేశములో నివసించున్నట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేసుకొను మీకు శ్రమ. నిర్గమాకాండము 20వ అధ్యాయము 11వ వచనంలో నీ పొరుగువాని ఇల్లైనను భార్య అయినను ఆశించొద్దు అని చెప్పడం జరిగింది.
ధర్మశాస్త్రములో ప్రాముఖ్యమైన ఆజ్ఞలు ఆ ప్రవచనాల కాలములో ఆ ప్రజలు తప్పిపోయారు. మనము న్యాయాధిపతుల గ్రంథాన్ని పరిశోధన చేస్తే అక్కడ అహాబు రాజు దుష్టుడు. నాబోతుకి మంచి పొలం ఉంది, అమ్మమని అడిగాడు. నేను అమ్మను, నా తండ్రి ఇచ్చిన ఆస్తి అమ్ముటకు నాకు హక్కు లేదని చెప్పాడు. మూత ముడుచుకొని ఇంటికి వచ్చి కూర్చునేటప్పుడు భార్య వచ్చి అడిగిందట, ఏంటి అలా ఉన్నావని. ఇట్లా జరిగింది, మన పక్కనున్న భూమి మనకు అమ్మనన్నాడు. ఓహో, నీకు ఆ భూమి కావాలా, అయితే పెద్ద చిత్రం ఏమీ లేదని చెప్పి నాబాతు పేరున ఒక తాకీదు రాయించింది. రాజును దూషించాడని సభ ఏర్పరిచింది, అన్యాయంగా గొడవ పెట్టింది, సాక్ష్యాలు తీసుకొచ్చింది. కాబట్టి శిక్ష ఏంటంటే రాళ్ళు రువ్వి చంపాలి. చంపించేసింది. దాన్ని చేర్చుకున్నాడు, ఆ భూమిని చేర్చుకున్నాడు. దేవుడు ఊరుకుంటాడా? ఎక్కడైతే నాబోతు రక్తాన్ని కుక్కలు నాకినివో నీ రక్తం కూడా అక్కడే కుక్కలు నాకుతాయని ప్రవక్త ద్వారా చెప్పించాడు. అలాగా చేశాడు. ఇక్కడ మనం భయపడవలసిన విషయం ఇది. దేన్ని ఆశించొద్దు, దేన్ని అక్రమముగా కలుపుకోవద్దు. ఎవరిది వారికే ఉంచాల, ఎవరిది వారికే ఉంచాల. ఇప్పుడు నేను కష్టపడ్డాను, అక్కడ నాకే ఉంచాలి కదా, దాన్ని ఆక్రమించుకున్నారు. శిక్ష ఉందా లేదా చెప్పాలా? శిక్ష ఉంది. నేను మౌనంగా ఉన్నాను అంతే. నా బోతు కూడా ఏం చేయలేకపోయాడు, నేను కూడా ఏం చేయలేదు, దేవుడే ఉన్నాడు. కాబట్టి జాగ్రత్త, ఇది మనం హెచ్చరిక. 9వ వచనం చూడండి. నేను చెవులారా వినున్నట్లు సైన్యములకు అధిపతి యెహోవా స్పష్టంగా ఈ మాట నాతో సెలవిచ్చెను. నిజముగా గొప్పవియు దివ్యమైనవినైన ఇండ్లు అనేకములు నివాసములు లేక పాడైపోయినది జరిగింది. 10 ఎకరాలు ద్రాక్ష తోట ఒక కుంచెడు రసమిచ్చెను, ఇది కూడా జరిగింది. 11-12 వచనములో మద్యము త్రాగుతూ వేకువన లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించు వరకు చాలా రాత్రి వరకు పానము చేయు వారికి ఉంది శిక్ష అన్నాడనమాట. వాళ్ళు ఎలా తాగుతారు? వారు సితారా వాయించుచు, తంబుర సన్నాయులను వాయించుచు, ఆ ద్రాక్షారసం త్రాగుచు విందు చేయుదురు కానీ యెహోవా పని యోషింపరు. మనం బర్త్డేలు చేసుకునేటప్పుడు మన కార్యక్రమాలు కొంచెం ఇక్కడికి వెళ్తానే జాగ్రత్త. ఇంటిలో సింపుల్గా కేక్, బయట 3-4 వేలెట్టి ఫంక్షన్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, జాగ్రత్త. ఆ సమయంలో మంచి సంగీతం, జాగ్రత్త. అదే సమయంలో ఒక అన్యుడు కనుక మన దగ్గరికి వస్తే వాడు అడుగుతాడు, ఏది పార్టీ అని. దానికి అర్థం మందు ఏది అని, వైన్ ఏది అర్థం, అంతే కదండి. వింటున్నారమ్మా? మా అబ్బాయి పార్టీ చేసుకుంటాడు, మా అమ్మాయి కూడా తక్కువ అనుకుంటున్నారు ఏంటి? అమ్మాయి పార్టీ చేసుకుంటుంది, అమ్మాయి పుట్టినరోజు, అబ్బాయి పుట్టినరోజు. జాగ్రత్త. మన డబ్బు పాపానికి హేతు అవ్వకూడదు. మనం చేసే కార్యాలు పాపానికి హేతు అవ్వకూడదు. బ్యాలెన్స్ మారిందండి చాలు, సిప్ అయిందంటే చాలు, ఎక్కడికి వెళ్ళిపోతుందండి? పాపానికి వెళ్ళిపోతాయి. జాగ్రత్త. వాళ్ళు ఏం చేస్తున్నారంట? మంచి సంగీతం వింటూ ఏం చేస్తున్నారు? మంచి బ్రాందీ తాగుతూ ఏం చేస్తున్నారమ్మా? దేవుని పని మర్చిపోయారు, దేవుని పని మర్చిపోయారు. 13వ వచనం చూడండి. కావున నా ప్రజలు జ్ఞానము లేక చెరపట్టబడిపోతున్నారు, వారిలో గనులైన వారు నిరాహారులుగానున్నారు, సామాన్యులు దప్పిచేత జ్వరపీడితులగుదురు. అందుచేతనే వీళ్ళ కోసమట, అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు ఆలోచించండి.
మనం ఇక్కడ పాపం చేస్తే పాతాళం అంటే ఏం చేద్ది? అంటే ఆహ్వానం, త్వరగా రా అని. నేను మింగేయటానికి నా నోరు తెరుచుకుని ఉన్నాను, త్వరగా రా అంటుంది. యెషయా అందుకనే యెహోవా నా చెవులు గిర్రమంటూ బోధించాడు, నేను ప్రవశిస్తున్నాను అని ఈ ప్రవచన వాక్శాల ప్రజలకు చెప్పాడండి. యెషయాను వారు ద్వేషించారు. అమ్మా నువ్వు పైకి లెగ్, నువ్వేనమ్మా, ఇలా కూర్చో, అక్కడ పక్కన కూర్చో. వినండి, సైలెంట్గానండి. 14వ వచనంలో పాతాళం అంట ఆశ పెట్టుకుని చూస్తుంది. ఇప్పుడు మన గురించి అయినా అదేనా ఆశ పెట్టుకుందా లేదా? నీ గురించి నా గురించి అది ఆశ కాదు కదా, మనల్ని తలంచడానికి కూడా, మనలను తలాంచటానికి కూడా వీల్లేదు సుమా. ఎందుకంటే ఆనాడు ఇశ్రాయేలుకి ఇచ్చిన దానికంటే మనకు ఎక్కువైన ఆత్మ శక్తి ఇచ్చాడు, ఆత్మ పవర్ ఇచ్చాడు. కాబట్టి నీ ఎదుట నా ఎదుట ఆయన ఏమని వాగ్దానం చేశాడు తెలుసా? ఈ పాతాళాన్ని గురించి మత్తయి సువార్త 6:10. నువ్వు సంఘంగా కట్టబడ్డావు కదా, ప్రభు నిన్ను కట్టాడు కదా, మరి మన ఎదుట మీరు పాతాళ లోకాలు ఎలా ఉన్నాయి? అది ఎంత గొప్ప మర్మమో చూడండి. ఉజ్జియా కాలములో దేవుని ప్రజలు ఇలాంటి స్థితిలో ఉన్నారు కాబట్టి వీళ్ళ మింగటానికి పాతాళము అపరిమితముగా నోరు తెరుచుకుందండి. యేసు క్రీస్తు కాలంలో మన పాపములను క్షమించి ఆయన బండ మీద మనల్ని కట్టాడు కాబట్టి, ఆయన సంఘంగా మనం ఇప్పుడు ఉన్నాం కాబట్టి మన ఎదుట పాతాళ లోక ద్వారాలు ఏమైపోతాయని రాశాడు. ఇప్పుడు నేరావు అన్నాడు. బైబిల్లో ఒక మాట ఉంది, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది కదండి. ఎవరి భాగ్యం గొప్పది? అది బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, అంతరంగమందు సున్నత కలిగిన వాడు, హృదయ సున్నత కలిగిన వాడే నిజమైన యూదుడు. కాబట్టి ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అంటే నీ భాగ్యము యేసుక్రీస్తునందు మన భాగ్యము గొప్పది. ఆనాడు ప్రవక్తలు బోధించిన, దేవుడు దర్శనం రీతిగా చెప్పినా వారు వినలేదు కాబట్టి ఆ ప్రజలను మింగటానికి పాతాళం అపరిమితముగా నోరు తెరుచుకుని. ఇంకా చాలా సంగతులు అందులో మనకున్నాయి. మనం నేర్చుకోవాల్సిన పాఠం, ప్రభువులో నీవుంటే పాతాళ లోక ద్వారాలను ఆర్పేస్తావు, కానీ ఇశ్రాయేలు మాదిరిగా నువ్వు తప్పిపోతే అదే పాతాళం మనల్ని ఏం చేద్ది? అది రాకూడదు, అది జరగకూడదు. ఇంకా ముందుకు సాగిపోతాం తొందరగా. కిందకి చూడండి, 16వ వచనం చూడండి, 5వ అధ్యాయం 16వ వచనం. సైన్యములకు అధిపతికి యెహోవాయే తీర్పు తీర్చి మహిమపరచబడును, పరిశుద్ధుడైన దేవుడు నీతిని బట్టి తన పరిశుద్ధ పరుచుకొని. ఒక కాలం వస్తుంది, ఆ కాలాన్ని దేవుడే మహిమ పరచబడతాడు. ఇప్పుడు యేసుక్రీస్తు కాలాన్ని ఈ రోజున మనం క్రీస్తు యేసునందు ధర్మశాస్త్రము చేయలేంది, మరి ఎవరు చేయలేంది ప్రభువే చేశాడు. మనల్ని పరీక్షించు దేవుడని ఇందాక మనం చేశాం, వాక్యం విన్నాం. దేవుడు మహిమ పరచబడ్డాడు. ఇలాగా ఈ వచనాలన్నీ ఉన్నాయి. ఇక్కడ వీళ్ళ అజ్ఞానం చూడండి. 20వ వచనం, కీడంట ఏమనుకుంటున్నారంట? మేలు అనుకుంటున్నారంట. ఏ మేలు? ఏమండి అమావాస్య రోజు ఇలా చేస్తే మేలు. కీడా మేలా? అది మేలు అనుకుంటున్నారు. కీడే. మీరు అమావాస్య పండుగలు ఆచరిస్తున్నారు, మీ విషయమైన పడిన కష్టము వ్యర్థమైపోనేమోనని గలతీ వారితో మొరపెట్టుకుంటున్నాడు అపోస్తలుడైన పౌలు.
ఇప్పుడు పెళ్ళిళ్ళు జరిగితే ఎప్పుడు జరుగుతున్నాయి గారు రత్నాజీ గారు? అక్కడ బ్రాహ్మణులకి ఖాళీ ఉండలేదు, ఇక్కడ పాస్టర్లకి ఖాళీ ఉండలేదు. ఇక్కడ టెంట్ సామాను వాడికి ఈ పెళ్ళి హిందూ పెళ్ళిళ్ళకి వేస్తున్నాడు, అక్కడ క్రైస్తవుల పెళ్ళిళ్ళకి వేస్తున్నాడు. చిక్కుంటే సార్ ఏమండి, ఒక్కడ మారుతున్నాడు అంటే మాట్లాడలేదు. పెద్ద ప్రసంగాలు ఉన్నాయి, పెద్ద చర్చలు ఉన్నాయి, కూడా ఒక్క మార్పు పొందుతున్నాడంటే ఎవరు ఆలోచనంటే ఎవరు పోలికంటే చనిపోయిన రోజునే కనీసం అంటే 5 రోజునైనా, మరీ కాకపోతే 13 రోజైనా, మరీ కాకపోతే 14 రోజైనా. ఈ 14 రోజుల మధ్యన ఏం చేస్తావు క్రైస్తవురాలా? కాస్త సిగ్గుపడాలి. దేవుడు మహిమపరచవలసిన స్థలంలో మహిమపరచాలి. కీడు ఏమనుకుంటున్నారండి? మేలనియు, మేలంట ఏమైపోతుంది? దేవుని వాక్యం మేలు, దాన్ని ఏమైపోతుంది? కీడని అనుకుంటున్నారు. ఇలాగా 21 తమ దృష్టికి తామే నీతిమంతులు. ఇలాగ ఈ 5వ అధ్యాయం అంతా చెప్తూ వచ్చారండి. మనము ఈ విషయాలన్నీ దాటిపోతున్నాం. ఒకటే, దేవుని ప్రజలు తప్పిపోయారు, అన్ని విధాలుగా తప్పిపోయారు. 9 రకాలుగా 5వ అధ్యాయములు తప్పిపోయారు, 9 రకాలుగా తప్పిపోయారు. మనకి మొన్నే చూపించాను 24 వచనం, అది కూడా చదవండి. 24 వచనం, సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క ధర్మశాస్త్రమును వాళ్ళు ఏం చేస్తున్నారు? తప్పిపోయారు. ఇట్లాగా కుటుంబాలు తప్పిపోయారు, దేవుని నడవడిలో తప్పిపోయారు. ఇలా తప్పిపోయిన వీరినందరినీ దేవుడు ఏం చేస్తానంటున్నాడు? తిరిగి బాగు చేస్తానంటున్నాడా, లేదా గెంటేస్తానంటున్నాడా? వీరి కొరకు పాతాళము ఎదురు చూస్తున్నా, వీరిని మరలా నేను సరిచేస్తాను అంటున్నా. వీరికి వాగ్దానాలు ఇస్తున్నా. అహాబు కాలమంతా కూడా ప్రవక్త ద్వారా వాగ్దానాలు చెప్తూ వచ్చాడు. 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. రాజైన అహాబు కాదు, ఉజ్జయ కాలం అంతా. రాజైన ఉజ్జయ మృతి నొందిన సంవత్సరం వచ్చిందండి. యెషయా ప్రవచిస్తూ వచ్చినాడు. అప్పుడు వరకు యెషయా ప్రవచించిన కాలంలో ఉజ్జయ చనిపోయిన సంవత్సరం వచ్చేసరికి ఆ కాలంలో ఏ నెలలో జరిగిందో, ఏ రోజు జరిగిందో తెలియదు. అది ఉజ్జయ మరణమైన సంవత్సరం. ఆ సంవత్సరంలో ఏం జరిగిందండి? అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఎవరు చూశారు? దర్శనం కలిగింది. ఈ దర్శనం ఏం దర్శనము? ముందుగా మీరు 1-2 ప్రశ్నలు చూడండి. 1వ అధ్యాయము 1వ వచనంలో చూడండి. ఉజ్జయ, యోతాము, అహాజు, హిజ్కియా అను యోధారాజుల దినములలో యోధాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనం. అంటే ఈ రాజుల కాలంలో యెరూషలేమును గురించి, యోధా జాతిని గురించి దర్శనాలు వస్తూనే ఉన్నాయి, చెప్తూ వచ్చాడు. కానీ ఉజ్జయ మరణమైపోయినప్పుడు ఒక గొప్ప దర్శనము యెషయాకు అనుగ్రహించబడింది. ఏమండి, దర్శనము లేకుండా విశ్వాసి బలంగా ఉండలేడు. ఆయన దర్శిస్తున్నాడు, ఆయన వాక్యం ద్వారా దర్శిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. వాక్య దర్శనం నువ్వు కలిగి ఉంటే బలవంతుడుగా ఉంటావు. ఆయన ఎలాగ దర్శనమిస్తున్నాడు? అత్యున్నతమైన సింహాసనం. కీర్తనల గ్రంథంలో 57:5 చదవండి త్వరగా. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడుగా, ఆయన ఆకాశం అంది ఎలా ఉన్నాడండి? అత్యున్నతుడుగా ఉన్నాడు. అత్యున్నతుడిగా కనపరుచుకుంటున్న దేవుడైన ఆకాశమందు ఆయన
అత్యున్నతుడుగా ఉన్నాడండి. అట్లయితే ఒక మాట మీరు ఆలోచించండి. దేవుడు ఆకాశమందే ఉన్నాడు కానీ, మహిమ సింహాసనం మంది ఉన్నాడే కానీ, మనం ఎలా కనపడుతున్నామండి? రత్నాజీ గారు ఎలా కనపడుతున్నాం? పురుగుల్లా కనపడుతున్నామంట. నిన్ను, నీ హృదయాన్ని ఆయన తేటగా చూస్తున్నాడు. యెషయా గ్రంథంలోనే 66:1 ఇలాగా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఎక్కడుండి మాట్లాడుతున్నాడు? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తము నుద్దేశించినట్టు కట్టనుద్దేశించిన ఇల్లు యాపాటిది, నాకు విశ్రాంతి స్థానముగా మీరు కట్టనుద్దేశించినది యాపాటిది, అవన్నీ నా హస్త కృత్సములు కావా. ఆకాశమందు అత్యున్నత సింహాసనం మీద ఆయన ఆసీనుడయి ఉన్నాడు. క్రైస్తవులమైన మనం జాగ్రత్తగా ఉండాలి. మన వాళ్ళు మారారు. ఈ విషయంలో మరలా గుర్తు చేస్తాను. ఏ సందర్భమైనా మనల్ని పాపం ఏదైతే చేయకూడదు అనుకుంటామో చేయించదన్నమాట. కాబట్టి గతంలో ప్రతిదానికి ఒట్టిగా అంటాం ఏమండి, ఒట్టిగా నీ తలతోడు, అమ్మతోడు, అబ్బతోడు అని ఒట్లు వేసేవాళ్ళం. ఇప్పుడు ఒట్టేయొచ్చా? ఆకాశము తోడనవద్దు. ఎందుకనగా ఆకాశమైన సింహాసనం. భూమి తోడనవద్దు. ఎందుకనగా భూమి ఆయన పాద పీఠం. ఇలా మాట్లాడొద్దు. ఇలా మాట్లాడి తీర్పుకు గురి కాకూడదు. దేవుడు ఆకాశమందు ఉన్నతమైన సింహాసనం మీద ఆసీనుడైనాడు. 6 వచ్చేయండి. 2వ వచనం, ఆయనకు పైగా శారాపులు నిలుచుండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్ళును కప్పుకొనుచు 2 ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ములు పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండి ఉండగా, నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవుల గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడును, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి నగు యెహోవాను నేను కన్నులారా చూచి తిననుకుంటుని. అప్పుడు ఆ చారాపులలోనొకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాచిత్తమాయెను, నీ దోషము తొలగిపోయేను అనేను. ఈ దర్శనంలో గొప్ప ఆరాధన స్థలాన్ని యెషయా చూస్తున్నాడండి. శరాపులు ఆరాధన చేస్తున్నాయి. ఆ ఆరాధన గంభీరముగా కనపడుతుంది. దేవుడు అత్యున్నత సింహాసనం మీద తన మహిమా స్వరూపముతో తేజరిల్లుతూ ఉన్నాడు. ఆయన మహిమతో ప్రకాశించుచూ ఉంటుండగా దూతలు ఆ మహిమను చూడలేక 2 కళ్ళు కప్పెట్టుకుంటూ ఆ 2 ఎగురుతూ 2 నమస్కారం చేస్తూ ఆ రెక్కలు 6 రెక్కలను ఉపయోగించుకుంటూ యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడని గాన. అమ్మా, పాటలు పాడేటప్పుడు మౌనంగా ఉండొద్దని చెప్పాను. నేను మూల కూర్చుని ఇటు చూస్తున్నాను. ఇందాక మా తల్లులు 2 మౌనంగానే ఉన్నారు. ఇక్కడ పాటలు పాడుతుంటే మౌనంగా ఉన్నారు. అలా పెదాలు కదలలేదు. కదలకపోతే నీ పెదవులు పవిత్రము కావు. పాట పాడకపోతే పెదవులు పవిత్రమైనవి కావు. వాక్యము చదవకపోతే పెదవులు పవిత్రమైనవి కావు. నేను 93లో ప్రభువు నమ్ముకున్నాను.
నేను 95లో సేవకు వచ్చాను. నేను చాలా దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న సమయంలో ఒక అర్ధరాత్రి వేళ కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ వచ్చాను. నేను చదవలేని స్థితిలోనున్నాను, కానీ నువ్వు నాకు చదివిచ్చావు. నేను చదవటం కనుక మానేస్తే నేను ఇంకా చదవలేనేమో, నాకు ఆసక్తి ప్రభువా అని నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. నా పెదాలను పట్టుకుని ఎప్పుడు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవటం మొదలుపెట్టాను. ఎందుకంటే బూతులు, నానా రకాలు, చెడు పెదాలు, ఈ పెదాలతో వాక్యం చదువుతున్నాను. అయినా నేను ఇంకా మార్పు పొందలేదు. ఇంకా నాలో పాపం ఉంది, ఇంకా నా పెదాల దోషం ఉంది, నేను అపవిత్రుగా ఉన్నానని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నేను ఒక ఇసుక కుట్ట మీదకి వెళ్ళానమాట. నా దర్శనాల్లో ఇసుక కుట్టలు చాలా ఆనందాన్ని కలిగించే చాలా సందర్భాలన్నమాట. వెళ్తే ఇసుక కుట్టకి అవతల మన ఇంట్లోనూ మట్టితో చేసినటువంటి కుంపటి పొయ్య ఎలా ఉంటుంది, సేమ్ అలాంటి పెద్ద పొయ్యి వెలుగుతుందండి. పెద్ద పొయ్య. ఆ పొయ్యేమో కింద నుండి నేను చూడలేనంత ఎత్తుందన్నమాట. సేమ్ కొండ పొయ్యి ఎలాగుందో అది అలాగనే ఉంది. పైన మంట మెలుగుతూ ఉంది. ఆ పక్కన ఈ పక్కన దూతలు తిరుగుతూనే ఉన్నారు. నేను వెళ్ళిపోతూ ఉన్నాను. ఆ దృశ్యాన్ని చూడగానే నా అడుగులు ఇంకా స్పీడ్గా వెళ్తున్నాయన్నమాట. ఇంత కుంపటి పొయ్యా, ఇట్టి పొయ్యిని నేను ఎప్పుడు చూడలేదే అని అంటూ నా అడుగులను స్పీడ్గా వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఒక స్వరం వినబడింది, ఆగుము అని. మన ఇంటిలో పొయ్యి దగ్గర ఇనప కారు ఉంటుంది కదా, బొగ్గులను తీసేవి. అదే కారుతోటి ఒక తెల్లని వస్త్రములు ధరించిన ఒక వస్తువు, దూతనాలో ప్రభువానాలో నాకు తెలియదు, కానీ కారు పట్టుకుని వచ్చి పెదాలకు తగిలింది. ఆ దినాన్ని నాకు మధురమైంది, చాలా సంతోషమైంది. నేను చదువుతున్న ప్రతి సౌండ్ నాకు వినపడటం ప్రారంభించింది. అప్పటి నుండి బైబిల్లో గ్రంథంలో అనేక సత్యాలు నేను తెలుసుకోవటం జరిగింది. నా పెదవులకున్న దోషాన్ని ఆ దర్శనము ద్వారా తీసేశాను. అప్పటికి యెషయా గ్రంథం నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా క్రొత్త నిబంధన గ్రంథములో ఉన్న సంగతులనే నాకు బాగా తెలుసు. కానీ ఆరాధ్య మూర్తి గారు రేడియో వాక్యం వింటూ నేను ప్రతిరోజు ఫాలో అవుతుండేవాడిని. ఆ సందర్భాల్లో కూడా ఈ సబ్జెక్టు నేను వినలేదు. తర్వాత సంవత్సరంన్నర తర్వాత ఈ గ్రంథాన్ని ఇక్కడికి వచ్చి చదివేటప్పటికి నాకు మరింత వణుకు దడ పుట్టింది. ఏంటిది, నేను ఎప్పుడో ఒకటి కలిగి ఉన్నాను, సేమ్ ఇలాగే ఉంది, ఇలాగేనే జరిగింది. నాకు ఆ రోజు నిజంగా నేను పడుకున్న మంచం నాకు గుచ్చుకుని నా ఈపి మీద ముద్ర పడిపోతున్నటువంటి ఆ నొలక మంచం, ఆ మంచం మీద పడుకుంటే అప్పుడు ఏం చేసేవి, నల్లులుండేయా లేవా, చక్కగా తాగిళ్ళేయమాట. నల్లు కుట్టిందంటే లేచి కొట్టేసేవాడిని మాట. కానీ దుఃఖంతో పడుకున్నాను. ఎన్నో నల్లులు కుట్టేసినానే లేకలేదు. లేచిన తర్వాత గడగడగడా ఉనికాను, భయపడుతూ ఉన్నాను. మంచం ఇలా చూసేటప్పటికి కుట్ల కింద నల్లులు రక్తం తాగేసి వెళ్ళిపోతున్నాయి. నన్ను నేనే మర్చిపోయాను. అప్పుడు నేను చాలా ఆనందపడుతున్నాను. వెంటనే ఒక పాట రాశాను. ఇప్పటికీ దాన్ని మళ్ళా రిపీట్ చేయలేకపోతున్నాను. ఆ పాట చాలా మధురంగా పాడాను. 16 పాటలు రాశాను. కొన్ని తప్పులు పాడుతున్నాను, కానీ దేవుడు ఇలాగ దర్శించి నన్ను తన సొత్తుగా చేసుకున్నాను. వాక్కులు చెప్పినప్పుడు దేవుడు నన్ను నియమించుకున్నాడు. ఈ అనుభవంతో నేను సాగిపోతున్నాను. ఇక్కడ మన సుశీల ఉంది, మా కళ్ళెదురు పుట్టి పెరిగిన పిల్ల. ఆ పిల్ల చదువుకుంది, అందరూ చదువుకున్న వాళ్ళు. ఆ పిల్లని అడగండి, ఒక్కొక్కసారి అంటుంది చదువుకున్న మేమే చెప్పలేము ఆ సంగతులు. అలాంటి మనతోటి దేవుడు పలికిస్తున్నాడు. ఆయన చిత్తం మాట, ఆయన నడిపిస్తాడు. కాబట్టి సహోదరులారా, మీ పెదవుల జాగ్రత్త, మీ మాటలు జాగ్రత్త.
ఈ పెదవులతో దేవుని పని ఎంతో చేయాలి. ఈ పెదవులతో దేవుణ్ణి ఎంతో ఘనపరచాలి. రాబోయే రోజుల్లో ఈ పెదవుల ద్వారా దేవుణ్ణి ఘనపరుస్తాము. ఇప్పుడు ఘనపరుస్తున్నాం, ఇంకా ఘనపరుస్తాము. దూతల ఆరాధన చేయు, స్వయంగా నువ్వే వెళ్ళి ఏమంటా అక్కడ, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు సర్వలోకమును ఏలుచున్నాడని మనమే గాన ప్రతిగానములు అక్కడ చేస్తాం. ఆకలి ఉండదు, దప్పికుండదు, రాత్రి లేదు, పగల లేదు, నిత్యము ఆయనను మనము ఆరాధిస్తాం. అంటి గొప్ప తరుణాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మన పెదవులను కాపు పెట్టుకోవాలి, కాపు పెట్టుకోవాలి. ఒక్కొక్కసారి గుర్తుపెట్టుకోండి, నేను కూడా బాధపడుతుంటాను. కాపు పెట్టుకుందారన్నప్పుడే రెచ్చగొడుతుంది సాతానుతో. నీ నోటంపట ఎందుకు రాదో? ఎందుకంటే రాబోతున్న మహిమను దొంగలించేవాడు ఉన్నాడు. రాబోతున్న మహిమను దొంగలించడానికి మన నోటంపడ రాకూడని మాటలను రప్పించేవాడు అపవాది ఉన్నాడు. కాబట్టి మన పెదవులను పవిత్రపరచుకోవాలి, మన కళ్ళును పవిత్రపరచుకోవాలి, మన శరీరాన్ని. ఎందుకనగా ఈ శరీరము పాతి పెట్టబడిన తర్వాత మహిమ శరీరముగా లభిస్తుంది. ఇది అశాశ్వతమైన లోకం అండి. శాశ్వత లోకానికి ప్రయాసపడుతున్నాం. అది ప్రభువునందే, ప్రభువే మనకిస్తాడు. ఇందులో యోగ్యులం కాదు, ప్రభువే నిలబెట్టుకుంటాడు, ప్రభువే నడిపిస్తాడు. దేవుడు ఈ దర్శనపు మాటలు మీ హృదయములో నిండుగా దీవించును గాక. మోకరిల్ల